అంటే ఈ ట్రెండ్ నార్మల్గా తమిళ్, మలయాళం, కన్నడ సార్ ఆ లాంగ్వేజెస్ అన్నిట్లో ఉంది. ఓకే అంటే ఒక పాపులర్ ఆర్టిస్ట్ ఇలాంటి ఒక లీడ్ క్యారెక్టర్ డిఫరెంట్ స్టోరీ, అవును, దానికంటే ఒక ఆడియన్స్ ఉన్నారు, దానికని ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ రేపు అంటావా, పెద్ద లేదు, చిన్న లేదు, కొత్త లేదు, కంటెంట్ బాగుంటే చూస్తున్నారు. లేకపోతే ఎలాంటి వాడి సినిమాకైనా నో అని చెప్తున్నారు. అన్అపాలజెటికల్లీ దే ఆర్ సేయింగ్ గుడ్ బై. అవును. ఇప్పుడు అంచేది ఏంటంటే ఇప్పుడు పీపుల్ ఆర్ ఆల్సో నౌ రియలైజింగ్ మనం డిఫరెంట్గా వెళ్ళాలి, డిఫరెంట్గా చేయాలి. అండ్ కలర్ ఫోటో ఆల్ ది వైల్ ఇట్ హ్యాస్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. yes sir అవును, ఫర్ ఆల్ ది న్యూ people, yes sir, for all the enthusiasts. అవును. ఇప్పుడు అందరూ చిరంజీవి గారితో, మహేష్ బాబుతోని, ప్రభాస్తోని చేయలేరు కదా. బట్ ఫిల్మ్స్ హ్యావ్ టు బి మేడ్. ఎంటర్టైన్మెంట్ కెనాట్ బి స్టాప్డ్ కదా. సో దట్ ఈస్ వేర్ నీలాంటి వాళ్ళు కమ్ టు రెస్క్యూ. నీ మీద ఒక క్యారెక్టరైజేషన్ రాసుకోవచ్చు. యూ కెన్ డూ వెల్, యూ కెన్ captivate the audience. So that is where your place or existence. And personally I believe there is a lot to explore, sir. In terms of making content gani or stories gani, there is a lot to explore. And మనం usually even this is a suggestion for everybody who wants to come into the films. వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు డైనమిక్స్ బట్టి. అంటే ఇప్పుడు ఈ సీజన్ అంతా ఒక డార్క్ టెంట్ ఉన్న ఫిల్మ్స్ ఆడుతున్నాయంటే డార్క్ టెంట్ ఫిల్మ్స్ మళ్ళీ ఫాలో అవుతున్నాయి. లేకపోతే ఈ సీజన్ హారర్ కామెడీ వర్కౌట్ అయిందంటే they're tagging along with horror comedy or specific genres of films. Yes. I think the beauty lies in experimenting and giving people what they want. Even they don't know what they want until you give them. అంతే కదా. It's about figuring that. కాదు వర్ష, కలర్ ఫోటో వచ్చే వరకు కలర్ ఫోటోలు ఆడేది వాళ్ళకి కావాలని వాళ్ళకి తెలియదు కదా. వచ్చాక ఓకే, దే లైక్డ్ ఇట్. సుందర మాస్టర్ అలాగే రేపు నువ్వు చేయబోతున్నావు. సో ఇప్పుడు నువ్వు కెన్ యూ కాల్ దట్ యు ఆర్ ఇన్ ఏ సెటిల్డ్ కండిషన్? ఐఎమ్ నెవర్ సెటిల్డ్ సార్. ఐ థింక్ మీకు ఇందాక చెప్పాను కదా, మనం ఒక పొజిషన్ అటైన్ అయిపోయాం అనుకుంటే అక్కడే ఆగిపోతాం. సో ఇట్స్ మై పర్సనల్. అంటే ఆ రోజులు దాటావు, ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ నడుస్తుంది. ఇంకో ఫేజ్ ఉంటుంది, దీనికే అంతు లేదు. అంతే, ఎంత ఎదిగినా దేర్ ఇస్ నో లిమిట్స్. ఇంకా ఎక్స్టెన్షన్ మనం చేయాల్సింది ఏదో ఉంటూనే ఉంటుంది. 100%. పైగా నీలాంటి ఒక ప్యాషన్ తో వచ్చింది వాళ్ళకి. ఏదో వచ్చేవరా చేసినట్టుగా గడుస్తుంది అన్నట్టు మీరు అలా కాదు కదా. ఎక్కడో వైజాగ్ నుంచి పారిపోయి ఖైదీలాగా హైదరాబాద్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వెళ్దాం అనుకున్నా యాక్చువల్లీ మాస్టర్స్కి. ఓకే. బట్ అదే ఇంట్లో ఫైనల్ క్వశ్చన్ అదే, మరి నీకు సినిమాలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు చేసావు అన్నారు. ఇందాక అన్నాను కదా, తర్వాత మాట్లాడదాం అని. సో ఇప్పుడైతే నేను చెప్తున్నా, ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. మీరు మీ లైఫ్లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ బికమ్ ఎనీథింగ్ యూ వాంట్. అండ్ మా టైంలో ఎలా ఉంటుంది, మీరు ఏదైనా అవ్వాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి. ఫస్ట్ ఫినిష్ చేసి సింగర్ అవుతావు, యాక్టర్ అవుతావు, ఫస్ట్ అయితే ఇంజనీరింగ్ ఫినిష్ చేయాలి. ఇది పోలిశెట్టి నవీన్ పోలిశెట్టి డైలాగ్ ఒకటి ఉంది, అదేంటి ఇంజనీరింగ్ తర్వాత కదా. అదే నేను ఢిల్లీలో ఒక టెడ్ టాక్ ఇచ్చానండి. ఆ టాక్లో చెప్పాను 2019లో. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మనం ఏ పొజిషన్లో ఉంటే మనం ఏమవ్వాలో ఇంజనీరింగ్ తర్వాత ఆలోచించుకుంటాము. అది గుడ్డా బ్యాడ్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్ సార్. అంటే ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తారు, దే డోంట్ ఫైండ్ దేర్ రిథమ్ హియర్, అండ్ వెన్ దే హ్యావ్ టు గెట్ బ్యాక్ ఒక ప్లాన్ బి ఉండాలి. అవును, ఓకే, అన్నీ తెగించి వచ్చేయడం కరెక్టే, జీల్ ప్యాషన్ అంతా కరెక్టే, బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు బి ప్రాక్టికల్. అవును, ప్రాక్టికాలిటీ, ఫాల్ బ్యాక్ ఒకటి సర్టిఫికెట్ చేతిలో ఉంటే tomorrow you can go anywhere. You can have your own life మధ్యలో ఏదైనా you can still keep trying. ఇక్కడ if you are financially stable or mentally stable with some job, you can happily try something else free time లో అన్నట్టు. బట్ ఇప్పుడు అలాగే చెప్తున్నా, అసలు ఆ ఏజ్ బ్యారియర్స్ కానీ ఇలా బీటెక్ చేయాలని కానీ ఏం లేవు ఈరోజు. ఎనీబడీ కెన్ సంబడి. నాకు తెలిసిన ఒక ఆయన 60 years డెబ్యూ చేశాడు ఆయన యాక్టింగ్లో. అవును, బట్ హీస్ డూయింగ్ రియలీ గుడ్. ఎందుకు జేవి స్వామిల్ గారు ఎప్పుడు ఆయన రిటైర్మెంట్ ముందు సినిమాతో జస్ట్ బిఫోర్ రిటైర్మెంట్ ఆయన ఎన్నాళ్ళు. అండ్ వెట్రి సుందరమూర్తి గారు ఎట్ వాట్ ఏజ్ బికేమ్ ఏ రైటర్, రైట్?
సో వాట్ యు సెడ్ ఇస్ రైట్. దానికి ఒక ఏజ్ లిమిట్ అని గట్టి లేదు, ఇప్పుడు ఫీల్డ్ కదా ఇది. ప్రెషర్ పెట్టేసుకుంటున్నారు సార్ ఇప్పుడు జనాలు. అంటే ఇప్పుడు ఇది ఈ టైం అయిపోయింది, నేను ఇప్పుడు అవ్వలేనేమో చేయలేనేమో అని చెప్పి. అంటే యూజువలీ ఆన్ సోషల్ మీడియా జరిగే ఇంట్రాక్షన్ అట్లాగే ఉంటుంది. అంటే ఏది లేదు ఏమి దీనికి ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావడం ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. ఈ ఈక్వేషన్ ఫాలో అయితే ఇలా రిజల్ట్ ఉంటుందని ఉండదు కదా ఇక్కడ. అవును, అది ఎవరికి లేదు. అలా అయితే అన్ని హిట్స్ ఉండేవి మన దగ్గర, అన్ని హిట్ సినిమాలే ఉండాలి, ఒక్క ఫ్లాప్ సినిమా. కష్టపడి చేసిన సినిమాలు పోయిన ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, కష్టపడి వి స్టిల్ బిలీవ్ ఇన్ ఇట్. మనం దాన్ని బిలీవ్ చేస్తాం కదా. అది పోయిందని చెప్పి ఇప్పుడు చూసే ఆడియన్స్ ఫ్లాప్ అని తీసి పారేస్తారు కానీ, బట్ ద అమౌంట్ ఆఫ్ మ్యాన్ అవర్స్ కానీ బ్లడ్ స్వెట్ అండ్ స్ట్రెస్ ఇప్పుడు సినిమా పోవడం ఒక ఎత్తు అయితే, ఏదో పుండు మీద కారం జల్లినట్టుగా ఈ విశ్లేషణ మీడియాలోని అసలు ఇరగదీసి దాన్ని డైసెక్ట్ చేసి డిఫరెంట్ టైమ్స్ డైసెక్షన్ కాదు, రోజు దాని మీద సరేరా పోయిందిరా బాబు వదిలే. సో ఇట్ ఈస్ సో ఈజీలీ యాక్సెసిబుల్ కదా టుడే మీడియా కానీ పీపుల్ కానీ. ఇప్పుడు వాళ్ళకి నచ్చిందా బ్రహ్మాండంగా పెడుతున్నారు. అవును, ఇప్పుడు నీ సుందరం మాస్టర్ మీద ఈక్వల్లీ అంతే ఎంకరేజ్ చేస్తున్నారు. అది కాంటెంట్ అంతే, మనం మంచి వీడియోలు పెట్టారు. అవును, డిఫరెంట్ వీడియోలు. అవును, వాటిని మీమ్స్ చేసి అవి చేసి. ఒక వీడియో ఏదో చూసా, సుందరం అన్న దాని మీద ఎన్ని సినిమాలు వచ్చాయని. అవునంట, సుందరకాండ అని, అంటే సుందరానికి అన్ని పెట్టి ఈ సుందరం అన్న దాని మీద ఏంటని ఆంజనేయ స్వామి కంటెంట్ కూడా దానిలో. అవునండి, అవును, వాళ్ళంతా మేము మన సుందర మాస్టర్ ట్రైలర్ పెట్టాక కామెంట్ చూసాం. యాక్చువల్లీ ఏంటంటే చిన్న మిస్టేక్, హీరోయిన్ చెప్పులు పడతాయి ఒక షాట్లో, మేము చూసుకోలేదు. అది సంబడి ఈ సా ద ట్రైలర్ అండ్ దాని గురించి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ రాసాడు ఆయన, ఇంత పారాగ్రాఫ్. ఓకే, ఇలా అంటే ఆ సీన్ తర్వాత దివ్య ఈజ్ వాకింగ్ ఇన్ టు సుందర్స్ లైఫ్, అది ఇది అని చెప్పి చెప్పులేసుకున్నందుకు అయ్యో లేదు స్వామి. ఎంత స్మార్ట్ అనిపించారు. ఓ మై గాడ్, ఓకే అనుకున్నా అన్నట్టు. అంటే అంత సీరియస్ గా, దట్ ఈస్ హౌ మచ్ దే హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ సీరియస్లీ అబ్జర్వ్, స్క్రూటనైజ్డ్. అందుకే నేను ఆశ్చర్యపోయాను, ఇన్ని సుందర మాస్టర్ వీడియోలు ఏంటారు బాబు ఇందులో అని చెప్పి. అది మళ్ళీ పైగా లేడీస్ టైలర్ సినిమాలో హీరో క్యారెక్టర్ సుందరం. అవును, ఏ సుందరం ఏ సుందరం నా పిల్లలు తిరుగుతూ ఉంటుంది కదా. సో సుందరం అన్న మాటకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి లెగసీ ఉంది. అవును సార్, మంచి లెగసీ. ఎవరు పెట్టారు మరి సుందరం మాస్టర్? డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్. అవునా? నేను యాక్చువల్లీ వేరే టైటిల్ అంటే సిమిలర్ గానే చెప్పా, బట్ రవితేజ గారికి ఇది చాలా బాగా నచ్చింది అనమాట. ఆయన ఎదురుగా అన్నారు అన్నట్టు అసలు ఫస్ట్ తనే విన్నాడు కదా ముందు. అవును సార్, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో శ్వేత గారు, శాలిని గారు అని ఉంటారు. సో వాళ్ళ ద్వారా అటు వెళ్ళి అసలు వాళ్ళు బ్యూటిఫుల్ ఎంకరేజ్మెంట్ సార్. ఐ థింక్ బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎనీ డెబ్యూ డైరెక్టర్ షుడ్ గెట్. అవునా? జీరో ఇన్వాల్వ్మెంట్ సార్. మీరు కథ చెప్పి ఇలా లాక్ చేశారంటే అగైన్ దే విల్ వాచ్ ద ఫిల్మ్ అంతే. అంతేనా? ఓకే, మీరు చెప్పినట్టు చేయాలి. అది మధ్యలో రోజు షూటింగ్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు అస్సలు సార్, దే ఆర్ అసలు ఆ టైపే కాదు. ఎన్ని సీన్లు చేశారు వాచ్ చూసుకోవడం, ఇంకో 10 రోజులు చేస్తారా చేయండి అంటారు. చేయండి, ఇది అవ్వలేదా నీకు ఈ సీన్ మళ్ళీ కావాలో చేసుకో, ఎందుకు. పీపుల్ ఆర్ బిలీవింగ్, మీకున్న కమిట్మెంట్, ఆ ప్యాషన్, వాటిని నమ్ముతున్నారు, దాని మీద క్యాపిటలైజ్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ సార్ అంతే, ఏం లేదు. ట్రైంగ్ టు మేక్ ఫిల్మ్స్ విచ్ మనం ఆడియన్స్ లా చూసే నచ్చే సినిమాలు చేయాలని అంతే.